గాంధీ జయంతి రోజున వారికి బహుమతి ప్రదానం జరిగింది. మరొక ముఖ్యమైన ఘటన ఏంటంటే పేదలకు సంబంధించి కుట్టు మిషన్లు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినప్పుడు వారి దగ్గర డబ్బులు తీసుకోకుండా మన మెంబర్స్ స్పాన్సర్ చేసి ఒక్కొక్క 2,500 రూపాయలు వారి కుట్టు మిషన్ అందజేయడం జరిగింది. అలాగే బాలికలకి స్కూల్ లెవెల్లో దూరం ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలిని ఐడెంటిఫై చేసి దాదాపు 20 పైన సైకిల్స్ వారికి ఉచితంగా అందజేయడం జరిగింది. తర్వాత మళ్ళీ పీడీజీ శరత్ గారి సహకారంతో మ్యాక్స్ డివిజన్ ఐ హాస్పిటల్ సహకారంతో సుమారు 100 సైకిల్ని పేద విద్యార్థులకి అందజేయడం జరిగింది. జరిగిన మనకి ఎప్పటి నుంచి ఎక్కువ మంది మెంబర్స్ వెళ్ళి మ్యాక్సిమం పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీక్ దండేలో జరిగేటువంటి రైలా ప్రోగ్రామ్ కూడా మనకి ఎప్పటి నుంచి 7 మెంబర్స్ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. ప్రతి కార్యక్రమానికి నాకు సహకరిస్తున్నటువంటి మనం చేసిన కార్యక్రమాలు డాక్టర్స్ రిజిస్ట్రేషన్కి మన చెరుకులు రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ సెరమనీ జరిగింది. మన ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారి చేతులతో మన కార్యక్రమాలు మొదలైంది. న్యాచురల్ ఫుడ్లో డిస్ట్రిబ్యూషన్ ప్రెగ్నెంట్ లేడీస్కి అరేంజ్ చేసాము. వారికి మన ప్రెగ్నెంట్ లేడీస్కి పాల వారోత్సవాల కింద దాని ప్రాముఖ్యత కింద మనం ఎట్లా అనేది వివరించాము అందరి చేత. బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో 24 మందికి రక్తదానం చేశారు. ఫ్రీ ఐ క్యాంపు సంగారెడ్డి ఐ హాస్పిటల్ వారి ఆర్గనైజేషన్ అలాగే సీనియర్ మెంబర్స్ ఇంకా అందరికీ చేయడం జరిగింది. అలాగే ఓగూరు సయ్యయ్య గారు మరొక సీనియర్ మెంబర్, అలాగే మరొక పీడీసీ రొటేషన్ రాజశేఖర రెడ్డి గారు 2025-26 ఎలక్ట్ ప్రెసిడెంట్ షేక్ కరీముద్దీన్ గారు, అలాగే రోటాక్ లో మా సహచరుడు రొటేషన్ లో మా సీనియర్ పిల్పాటి రమేష్ గారు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే మరొక సీనియర్ మెంబర్ పాస్ట్ ప్రెసిడెంట్ మాడి సుబ్బారావు గారు, షేక్ జిలానీ గారు మన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అందరికి కూడా లాలచంద్ గారు యువ ఇంజనీర్ గారు రొటేషన్ గా ఉన్నారు. వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మాచల్ నుంచి సత్యప్రసాద్ గారు వచ్చినారు. వారికి కూడా నాగూరయ్య గారు మాచల్ నుంచి వచ్చినారు. థ్యాంక్ యూ సార్. మరి మన ఈ కార్యక్రమానికి మరొక అతిథి శ్రీనివాస్ గారు మాచల్ నుంచి సెక్రటరీ ఫస్ట్ రోటరీ అనే పదాన్ని రంగారావు గారి నోట్లో వచ్చే విన్నాను. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రంగారావు గారు ఐదులో మెంబర్గా ఉండేవారు. అలానే రాజశేఖర్ గారు నేను ఎంబీబీఎస్ ఇక్కడ పూర్తయి మెడికల్ షాప్ గారు కూర్చుంటే మనోడు ఏం చేస్తున్నారు పోస్టులు బీకామ్ చేస్తున్నారు. ఇక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు తెల్లబడ్డారు చాలా మంది నాకు తెలిసే ఉండొచ్చేమో కానీ అప్పుడెప్పుడు 70లో చూశారు. పూరి క్లబ్ ఫ్యామిలీ మెంబర్ జాయిన్ అయ్యారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఆ తర్వాత స్కూల్ అని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత
గ్రాడ్యుయేషన్ బిట్స్ పిలాన్. ఇప్పుడున్న చాలామంది విద్యార్థులు బిట్స్ పిలాన్లో సీట్ కొట్టాలంటే చాలా కష్టం. ఆ రోజుల్లో తక్కువ సీట్లో బిట్స్ పిలాన్లో సీట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి సరస్వతి గారు బిట్స్ పిలాన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఒక కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనింగ్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి ఒక CEO మేనేజింగ్ ఇండస్ట్రీ కలకత్తాలో జాయిన్ అయ్యారు. సో ఆయన విషయానికి వస్తే రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ 1993లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ప్రెసిడెంట్గా 1997లో బాధ్యతలు తీసుకొని ఒక క్లబ్ని ఎలా నడిపించాలి, దాంట్లో ఉన్న లోటుపాట్లు అన్నీ చేసుకొని సక్సెస్ఫుల్గా ప్రెసిడెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్లో బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డు పొందారు. అలాగే 100% పాల్ హార్డీస్ ఫెలో క్లబ్ మెంబర్స్ని జాయిన్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఒక క్లబ్లో మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి శరత్ చౌదరి గారిని ప్రతి ఒక్కరు క్లబ్ మెంబర్లో అందుకే మంచి ట్రైనర్ ఇస్తారు సార్, ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో. రీసెంట్గా జరిగిన క్లబ్ మేము తెనాలి చేసినప్పుడు చాలా మోటివేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ గ్రాంట్స్ కాన్సెప్ట్ అనేది కూడా రోడ్డు మీద చేసిన మొట్టమొదటి వ్యక్తి శరత్ చౌదరి గారు. 2021లో 2022లో 2 times డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ అవార్డు గ్రహీత శరత్ చౌదరి గారు. సో లార్జెస్ట్ మెంబర్షిప్ కూడా ఇండియన్ మెంబర్ రోటరీ క్లబ్లో జాయిన్ చేసిన వాళ్ళు కూడా శరత్ చౌదరి గారు. సో సార్ చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. సో టైం లేదు కాబట్టి దీంతో ముగిస్తున్నాను. ఎందుకంటే అలాంటి ఇన్స్పిరేషన్ వ్యక్తి మన డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉండడం మన అదృష్టం. ఫ్యూచర్లో కూడా సార్ సపోర్ట్ చేసుకొని ముందు మా క్లబ్కి మాకు సహాయం చేస్తుందని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Students and awardees, family of Rotary, ladies and gentlemen. ఈసారి ఎన్నో ఏళ్ళగా థీమ్ అనుండే రోటరీస్. ఇయర్ మన లాస్ట్ థీమ్ ఇప్పటి నుంచి మెసేజ్ ఆఫ్ రోటరీ, మెసేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ. ఇయర్ మన అంతర్రాష్ట్రీయ రోటరీ అధ్యక్షురాలు స్టెఫనీ మ్యాజిక్ ఆఫ్ రోటరీ అంటే రోటరీ మహత్యం అని ఒక థీమ్ ఇచ్చారు. అది ఏంటి అది మనం అర్థం చేసుకోగలిగితే మనకి లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తుంది. మనం కూడా మన సమాజంలో మంచి పనులు చేయవచ్చని దాని దగ్గర నుంచి మనం స్ఫూర్తి పొందవచ్చు. దేవుడు కోరుకున్నారా కోరుకోలేదా? కోరుకున్నారు కదా. వాళ్ళు ఇంకా కష్టపడ్డారు. అయినా నాకన్నా పై స్థాయిలో ఉండే దేవుణ్ణి కోరుకుంటే ఏదో నాకు 987 వచ్చేది 988 రావచ్చు, నాకు ర్యాంక్ పొందుతారని ఒక ఆశ. అలాగే మనలో పేరెంట్స్ కూడా చాలా మంది ఏదో కోరుకుంటాం. ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం బాగుపడాలని, లేకపోతే ఏదైనా కొత్త వ్యాపారం పెడితే కొత్త వ్యాపారం లాభదాయకంగా ఉండాలని, లేకపోతే మా ఆరోగ్య కోరుకుంటాము మా అబ్బాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయి కోరుకుంటాడు మా అమ్మ అక్కడే చెప్తుంది ఆ మాట చెప్పుకోవాలనేది. దేవుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ మాట వినాలా ఆ మాట వినాలా అని కన్ఫ్యూజ్ అయిపోతాడు. జనాభా కూడా పెరుగుతారు. అందుకనే కోరికలన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళి
రెడీ. Rotary Dialysis Center, Government Hospital, Narsawapet, on the occasion of Governor's visit, dated 24th of April 2025, signed by President, Secretary and President. నేను ఇవాళ వాళ్ళ డయాలసిస్ సెంటర్ చూస్తాను. నేను చాలా డయాలసిస్ లో కొంచెం ఎక్స్పర్టీస్ చేర్చుకున్నాను. ప్రమాణంగా వెరీ బాగా నడిపిస్తున్నారు. సో ఈ డెఫినెట్లీ డిజర్వ్స్ దిస్, ఎందుకంటే మెయిన్ పర్సన్ ఇన్ డయాలసిస్ సెంటర్ టెక్నీషియన్. సో ప్లీజ్ Thank you.